Hello guys, welcome to Areva Vani. ఇది మార్నింగ్ 5:00 అనమాట. నేను ఇలాగ రెడీ అయ్యాను. ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. అలాగా దానికి గోల్డ్ కలర్ ఇలాగ దుపట్టా వేసుకుని సింపుల్ గా రెడీ అయిపోయాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే కాణిపాకం వినాయక స్వామి టెంపుల్ లో ఐరాది అక్షరాభ్యాసం ఉంది. సో ఫస్ట్ తిరుపతికి అయితే బయలుదేరుతున్నాము. ఈ స్వీట్స్ అయితే ముందు రోజు ఈవినింగ్ తెచ్చి పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే తిరుపతి ఎందుకు వెళ్తున్నామంటే ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కి వచ్చేయమన్నారు. అందరం కలిసి వెళ్దాం కాణిపాకం అని చెప్పారు. ఇంకా అందుకే ఫస్ట్ తిరుపతికి అయితే వెళ్తున్నాము. ఇంకా పెట్రోల్ అయితే ఫస్ట్ పట్టించేసుకొని ఇంకా కాఫీ అయితే తాగేసి బయలుదేరదాం అని చెప్పి చూస్తూ ఉంటే ఒక షాప్ అయితే ఉన్నింది. ఇంకా కాఫీ కూడా తాగేసేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మార్నింగ్ 3:30 కల్లా లేసినట్టున్నాను. ఇంకా బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇంకా నిద్రపోవడం. మళ్ళీ తిరుపతిలో స్పందన వాళ్ళ హౌస్ వచ్చేంత వరకు నిద్రపోతూనే ఉన్నాను. అప్పుడు ఇంకా మా వారు చెప్పారు వచ్చేసిందిలే అంటే అప్పుడు లేసాను అనమాట. ఇంకా స్పందన వాళ్ళ అత్తగారు ఊరు అనమాట ఇది. అంటే తిరుపతిలో తిరుచానూరు. స్పందన వాళ్ళు బెంగళూరు నుంచి ఇక్కడ హాలిడేస్ కి అయితే వచ్చున్నారు. ఇంకా అందరం కలిసి కాణిపాకం అయితే బయలుదేరుతున్నాము. ఇంకా రాగానే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా శారీ అయితే చేంజ్ చేసుకున్నాను. టెంపుల్ కి వెళ్తున్నాం కదా. ఇంకా పిల్లల్ని అయితే చూసి నేను ఒక 1 మంత్ అవుతుంది. ఇంకా అసలు వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా వాళ్ళని ముద్దులాడమే సరిపోయింది. తిరుచానూరు నుంచి ఇంకా మేము కాణిపాకం అయితే బయలుదేరిపోయాం కదా. ఇంకా వెళ్లే దారి అయితే ఎంత బాగుండిందో. ఫుల్ కొండలు చుట్టూ ఆ చెట్లు చాలా బాగుండింది. ఇంకా పిల్లలతో ఫుల్ ఫన్ గా ఉన్నింది. బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట. మీకు ఆరోన్ చూపించాను, ఐరన్ చూపించలేదు కదా. ఎంత పెద్దగా అయిపోయిందంటే ఏదో పెద్ద పిల్లలాగా అయిపోయింది. భలే మాటలు కూడా భలే భలే చెప్తుంది. 1 మంత్ లో ఎంత చేంజ్ ఉందో అసలు వీళ్ళిద్దరిలో. ఇంకా ఆరవ్ అయితే నేను వీడియో తీస్తుంటే వెల్కమ్ వాణి వారేవో వాణి చెప్తూ ఉన్నాడు. ఇంకా సాంగ్స్ ప్లే అవుతున్నాయి, అందుకే మీకు వినిపించట్లేదు బ్యాక్గ్రౌండ్ లో. అలా పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడే కాణిపాకం వచ్చేసిందని చెప్పారు. ఇంత ఫాస్ట్ గా వచ్చేసామా ఇక్కడి నుంచి అనిపించింది. ఇంకా టెంపుల్ అయితే మేము చాలా సార్లు వచ్చిన్నాము. ఆరోగ్య అక్షరాభ్యాసం కూడా ఇక్కడే చేసుకుని ఉన్నాము. ఇంకా కార్ దిగి లోపలికి రాగానే ఇంకా బోల్డ్ షాప్స్ ఉన్నాయి కదా. ఇంకా ఈ పిల్లలు అయితే ఆ షాప్స్ లో లోపలికి పరిగెత్తి ఆ టాయ్ కావాలి ఈ టాయ్ కావాలి అని మళ్ళీ స్టార్ట్ చేశారు. వాళ్ళని పట్టుకోవడమే మాకు బాగా కష్టమైపోయింది లోపలికి వెళ్లే టైంలో. ఇంకా ఎంత ఎండగా ఉండిందంటే ఆ రోజు అమ్మో చాలా వేడిగా ఉన్నింది. ఇంకా అక్షరాభ్యాసంకి టైమింగ్ అవి ముందే మాట్లాడి పెట్టేసుకో ఉన్నాము. ఇంకా చాలా టైం ఉంది అంటే మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము. ఇంకా టైం ఉందని చెప్పి ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఎంట్రన్స్ లోనే వినాయకుడు ఉంటారు కదా, అక్కడ మనం కొబ్బరికాయ అది కొట్టుకుని దీపారాధన కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే అక్కడ కొబ్బరికాయ అది కొట్టి దండం పెట్టుకుంటున్నాము. ఇంకా పక్కనే కోనేరు కూడా ఉంటుంది. ఇంకా చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి పక్కన. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ కూడా మంచి బ్లూ కలర్ లో ఉన్నాయి. మరి అవి క్లీనింగ్ చేసిన వాటర్ లేకపోతే కలర్ ఏమైనా యాడ్ చేశారో తెలియదు. చాలా నీట్ గా క్లీన్ గా ఉండింది. ఇంకా ఆ తర్వాత లోపలికైతే దర్శనానికి వెళ్ళిపోయి ఇంకా ఫోన్స్ అది అలో చేయరు కదా. ఇంకా మొబైల్ అయితే కార్ లో పెట్టేసేసి ఇంకా వెళ్ళిపోయాము. దర్శనం అయితే సూపర్ గా జరిగింది. బాగా దగ్గరగా చూసాము. ఇంకా స్పెషల్ ఏంటంటే బావిలో ఉంటారు కదా ఈ స్వామి, అది చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇంకా అక్కడి నుంచి అయితే అక్షరాభ్యాసంకి పక్కనే ఒక మండపం లాగా ఉంది, అక్కడ చేశారు. ఇంకా ఫస్ట్ బియ్యంలో తర్వాత పలక మీద రాయిస్తారు కదా, కానీ అస్సలు రాయనంటుంది. చాలా మొండి చేసింది. ఆరో కూడా అప్పుడు లాస్ట్ టైం అంతే చేశాడు. కాకపోతే వాడు కంప్లీట్ చేయలేదు, ఈమె కొంచెం కంప్లీట్ చేసింది. తర్వాత ఆమె పలక తీసుకొని రాసేస్తూ ఉందన్నమాట దాని మీద. ఇంకా మంచిగా అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పక్కనే వరదరాజ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇలా ఉంటుందన్నమాట ఒక పార్క్ లాగా. అందులో ఇంకా ఇలాగ దేవుళ్ళని విగ్రహాలన్నీ పెట్టుంటారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకా అలా అన్ని చూసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము తిరుపతికి అయితే. ఏం తింటున్నాడు చెప్పు. స్నాక్స్ ఏం తింటున్నావు చూపి నాన్న, వాళ్ళకి చూపి. ఏం తింటున్నావు? ఏమంటారు వాటిని? ఏమంటారు? మురుకులు. మురుకులు ఏంటమ్మా? ముక్కులు. నువ్వు చెప్పమ్మా. లవ్ ఎక్కువ అయిపోయింది. వాట్ ఈస్ దిస్? కొండ వచ్చేసిందా? రెస్టారెంట్ లో ఏం తింటాడు ఆరు?
దోశ తింటావా? మేము తిరుపతి వచ్చే టైంకి 1:00 అలా 1:30 అయినట్టుంది. ఇంకా లంచ్ టైం కదా, ఇంకా పిల్లలకు కూడా పాపం చాలా టైం అయింది, ఆకలేస్తది. ఇంకా వెజిటేరియన్ రెస్టారెంట్ కోసం అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఒకటి ఏదో చెప్పారు, దానికైతే వెళ్తున్నాం ఫస్ట్. చెప్పండి, అయినా చెప్పు. ఇంకా వీళ్ళు అనుకున్న రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. అదే జల్పాన్ అన్నమాట. అది వెజిటేరియన్ రెస్టారెంట్. కాకపోతే అక్కడికి లోపలికి మేము పార్కింగ్ చేసే టైంకి సెక్యూరిటీ వచ్చి చెప్పారనమాట, స్టీమర్స్ అవి వర్క్ అవ్వట్లేదు, సో క్లోజ్డ్ అని ఈ రోజు. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ వేరే దానికి వెళ్దామని చూస్తూ అప్పుడు గుర్తొచ్చింది అనమాట, తిరుపతిలో సుబ్బయ్య గారి హోటల్ ఉంది కదా, దానికి వెళ్దాము అని చెప్పి. ఆల్రెడీ మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకసారి టేస్ట్ చేశాను. అక్కడైతే అంత యావరేజ్ గా అనిపించింది, అంత టేస్టీగా మాకేం అనిపించలేదు. కానీ తిరుపతిలో బాగుందని చెప్పారు వీళ్ళు, ఇంకా అందుకే వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే ముందు అరిటాకు వేసి దాంట్లో ఫస్ట్ స్వీట్ అయితే పెట్టారు, ఇంకా మైసూర్ పాక్, ఇంకా పాలన్న, ఇంకా పాలతో చేసిన అన్నం అయితే చాలా టేస్టీగా ఉన్నింది. ఇంకా కర్రీస్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు. తర్వాత ఇంకా కర్రీస్ తో పాటు 3 రకాల రైసెస్ పెట్టారు. ఒకటి వచ్చి పులిహోర, వెజిటబుల్ పులావ్, ఇంకా కొబ్బరి అన్నం అనుకుంటా. ఇంకా ఆ మూడిటికి పక్కనే కర్రీస్ కూడా సెపరేట్ గా పెట్టారు. ఆ 3 ఫస్ట్ ఆ కర్రీస్ కాంబినేషన్ తోనే తినాలంట, అది కూడా వాళ్ళే చెప్తున్నారు. మొత్తం వడ్డించేంత వరకు మీరు తినద్దు, మేము చెప్తాము ఎలా తినాలో అని కూడా చెప్పారు. ఇంకా మిరపకాయ బజ్జి కూడా ఉంది. 2 భాగాలు డివైడ్ చేసుకోండి. 2 భాగాలు డివైడ్ చేస్తాం. కూరలు ఏమీ కలుపుకోవద్దు, అలాగే పెట్టుకోండి. శుభ్రంగా ఎలా తినాలో హెల్దీ బిడ్డకి చెప్పాలి. అన్ని పొడి, కరివేపాకు పొడి, ఆవకాయ, నెయ్యి, చెప్తారు కదా, ఎంత బాగా చెప్తున్నారు. కంది పొడి, నెయ్యి, ఆవకాయ, పప్పు, ఈ 3 రకాలు కలుపుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు పొడి ఏమో తినదండి, దాంట్లో ఏమీ కలుపుకోకూడదు. విన్నారు కదా, అలా ప్రతి ఒక్కటి అలా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఇదైతే పూర్ణం ఎంత బాగుండిందంటే నేను ఒక 2-3 తినేసాను. ఆ గీ వేసి చాలా కమ్మగా ఉన్నాయి. మళ్ళీ రైస్ ఇలా పార్టీషన్ చేసుకొని మళ్ళీ ఇలాగా సాంబార్, పెరుగు పచ్చడి, రసం ఇలా అన్నమాట. మళ్ళీ కర్డ్ అయితే ఇలా కుండలో తీసుకొచ్చారు. ఎంత బాగుండిందంటే కమ్మగా ఉన్నింది. ఇంకా అసలు ఆ రోజు లంచ్ అయితే చాలా హెవీ అయిపోయింది. అంత బాగా తిన్నాము. టేస్ట్ కూడా అన్ని బాగున్నాయి. ఒక 1 or 2 ఐటమ్స్ అయితే ఓకే, అంత బాగాలేవు, కానీ ఇంకా అన్ని బాగున్నాయి. ఇంకా లాస్ట్ లో బటర్ మిల్క్ కూడా ఇచ్చారు, ఇంకా అరటిపండు. అంత హాయిగా భోజనం చేసేసిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళామన్నమాట. వీళ్ళవే స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇలాగా ఒక హౌస్ ఉన్నింది, ఎంత బాగుండిందో. ఇది సుబ్బయ్య గారి హోటల్ అని ఉందన్నమాట దాని మీద. చాలా బాగుండింది, అంటే అది ఒక లుక్ కోసం పెట్టారనుకుంటాను, కానీ చాలా బాగుండింది. ఇంకా స్వీట్స్ కూడా ఉన్నాయి, కానీ మేమేం తీసుకోలేదు. పక్కన కర్రీస్ అవి ఉన్నాయి వీళ్ళవే, కాకపోతే మేము పిల్లల కోసం కర్రీస్ అవి తీసుకొని ప్యాకింగ్ చేయించుకున్నాము. ఇంకా ఆ రోజు అలా పిల్లలతో స్పెండ్ చేశాను, చాలా హ్యాపీగా ఉన్నింది. కాకపోతే ఇంకా పిల్లల్ని వదిలేసేసి మేము నెల్లూరుకి అయితే బయలుదేరిపోతున్నాము. ఇంకా మేము వచ్చేస్తుంటే ఆరో బాగా ఏడ్చాడు, నాకైతే చాలా బాధగా ఉన్నింది. వెళ్తూ ఉంటే బాగా మిస్ అయ్యాను. కాకపోతే వాళ్ళు ఒక 2 days లో నెల్లూరు వస్తున్నారు, సో అందుకని ఇంకా మళ్ళీ ఓకే అనుకుని ఇంకా బయలుదేరిపోయాను. ఇంకా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.